ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో మనం అనేక అంశముల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ట్రెజర్స్ ఇన్ హెవెన్, పరలోకమందు మీ యొక్క ధనము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 దాకా చదువుకుందాము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 6 verses 19 to 21. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. యేసు ప్రభువారు ఎంతో గొప్ప ఆత్మీయ సత్యమును తెలియజేస్తున్నాడు అండి. భూమి మీద మీ కొరకు, భూమి మీద పరలోకమందు రెండు పిల్లల, ఒకటి తాత్కాలికమైనటువంటిది. భూమి మీద మనము మరి లేక 60, 70, 80 సంవత్సరాలు అధిక ఆయుష్ ఉంటే ఇంకా ఎక్కువ అయినా సరే ఉండవచ్చు, 100 సంవత్సరాలు అంతవరకే. మరి ఇక్కడ ధనమును గురించి పిల్లల, ఈ లోకములో పరలోకమందు మీ యొక్క ధనమును కూర్చుకొనుడి అని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇహలోకపరమైనటువంటి ధనములు ఇక్కడ చెమ్మట అయినను తుప్పును తినివేయును. ఈ లోకంలో పిల్లల డబ్బు శాశ్వతము కాదు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. థెఫ్ట్స్, అనేక రకాలుగా మోసాలు, ఎప్పుడు లేనటువంటి వీధిగా స్కామ్స్ మరి ఈ దినాలలో మనం చూస్తున్నాం పిల్లలు. ప్రతి రోజుకు ఒక వార్తలు మనం వింటున్నాము. కాబట్టి ఇది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం పిల్లల. ట్రెజర్స్ ఇన్ హెవెన్, వాట్ డు వి మీన్ బై దాట్? పరలోకమందు మీ యొక్క ధనము అని అన్నప్పుడు ఇటర్నల్ రివార్డ్స్ అండ్ స్పిరిచువల్ రిచెస్ త్రూ క్రైస్ట్ అండ్ సర్వీస్. కాబట్టి పిల్లరా, ఈ యొక్క పరలోకములో ధనమును సంపాదించడం అంటే ఇది ఇటర్నల్ రివార్డ్స్, నిత్యత్వపు బహుమానాలు, నిత్యత్వపు అవి పిల్లరా రివార్డ్స్. మరి అంతేకాకుండా ఆత్మీయంగా మరి ఆత్మీయ ఫలములు అనవచ్చు, ఆత్మీయ ధనఘనతలు పిల్లల. సో హీ హూ విన్స్ సోల్స్ ఈజ్ వైల్స్, ఆత్మలను సంపాదించటం. మరి కాబట్టి పిల్లరా, దేవుని యొక్క పనిలో మరి మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు మీకు సమస్తము దొరుకును అని చెప్పి అంటున్నాడు పిల్లలు. కాబట్టి ఇక్కడ ప్రభువారు అంతా కూడా పరలోకం గురించి, యేసు ప్రభువారే మనకు గొప్ప సాక్ష్యం, గొప్ప మాదిరి. ఆయన లోకం వచ్చి లోకంలో మనిషి కుమారుడు నివసించటానికి కూడా స్థలం లేదు. అయినా సరే ఆయన గొప్పగా ఈనాడు కూడా 2000 సంవత్సరాలు అయినా సరే ఆయనను మనము మరి అనుకుంటూ ఉంటున్నాము, ఆయనను గురించి ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, ఆయన చెప్పిన మాటలను మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. ఆయన గురించి ఎన్నో పుస్తకాలు పిల్లారా, ఈ లోకంలో ఉన్నటువంటి లైబ్రరీస్ కూడా సరిపోవు. కాబట్టి అంతగా ఏంటి అంటే ఆ నిత్యత్వపు రివార్డ్స్ అండ్ ఆత్మీయ ఫలములను పిల్లలు ఆయన ఈ లోకంలో అనేక మందిని సంపాదిస్తూ ఇంకా సంపాదిస్తూనే ఉంటున్నాడు పిల్లరా. కాబట్టి మరి ముఖ్యముగా రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, మరి సత్యాన్ని ప్రియులారా సరిగ్గా విభజించటం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా అలైనింగ్ ప్రియారిటీస్ విత్ గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశాలతో, దేవుని యొక్క ఉద్దేశంతో ఆ యొక్క ప్రియారిటీస్ను, ప్రాధాన్యతలను సరిపోలించటం ప్రియులారా. మొదట దేవుడు ప్రియులారా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోనము, మొదట నా రాజ్యమును నీతిని మరియా ఉత్తమమైనది కోరుకొనెను. కాబట్టి అటువంటి పిల్లల ప్రియారిటీస్ ఇన్ లైఫ్, సీక్ ye first the kingdom and his righteousness first.
మొదట నా రాజ్యమును నా నీతిని మొదట పిల్లల టాప్ ప్రియారిటీ ఏటికి మనం ఇస్తున్నాం ఈ లోకంలో. దేవునికి సంబంధించినటువంటి వాటికి లేకపోతే సిరికి సంబంధించినటువంటి రెండింటికి మనము దాసులమై ఉండలేము. వీ కెనాట్ బి స్లేవ్స్ టు సర్వెంట్స్ టు గాడ్ అండ్ మ్యామన్. మరి రెండవదిగా మరి క్రైస్ట్ సెంటర్డ్ అండ్ గ్రేస్ ఫీల్డ్. కాబట్టి ప్రియులారా, క్రీస్తు కేంద్రితమైనటువంటి కృపతో నిండినటువంటి జీవితాలు ప్రియులారా, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు అవసరమైనటువంటి ఈ దినాలలో మరి కృప పొందినటువంటి వాళ్ళు, నోవా కృప పొందినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, మనకు కృప అవసరము. అంతేకాకుండా క్రైస్ట్ సెంటర్డ్, విశ్వాసమున కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచూ మనం ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో మనము ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారం అంటున్నాము. కాబట్టి అవర్ గుడ్ వర్క్స్ స్టోర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. మనం చేసేటటువంటి మంచి పనులు, సత్క్రియలు, ఇతరులకు సహాయం చేయటం, ఆదుకోవటము, ప్రేమించటము, కరుణ చూపించటము, జాలి చూపించటము, ప్రియులరా, గుడ్ సమరిటన్ వర్క్స్, మంచి సమరైని యొక్క ఆ యొక్క పనులు ప్రియులరా మనం చేసినప్పుడు అవి మనకు పరలోకంలో ప్రియులరా అవి మనకు పరలోకంలో మనకు ధనాన్ని చేకూరుస్తాయి ప్రియులరా. అంతేకాకుండా ఎడిఫైయింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, మన యొక్క క్రైస్ట్ యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉంటున్నది. మరి లోకల్గా ఉన్నటువంటి చర్చెస్ ఉంటుంది. మనం యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద చర్చ్. మరి దేవుడిచ్చినటువంటి తలాంతులతో ఆయనను మహింపరచడం, గణపరచడం, ఎంతకు మన యొక్క చింతలు వాటిట్లోనే ఉండకుండా వి నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ extend our services, reaching the unreached పిల్లరా, రెడీ టు గో ఎనీవేర్ గాడ్ సెండ్స్ us, ఫ్రమ్ మన యొక్క స్వలాభములు, స్వచిత్తములు, స్వకార్యములను విడిచిపెట్టి పిల్లరా ఆయన యొక్క చిత్తం. యేసు ప్రభు అన్నాడు, నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తం, లెట్ thine will be done on this earth అని చెప్పి పిల్లరా, ఈ లోకంలో మనము ఆయన చెప్పినటువంటి రీతిగా ఆయన చూపించినటువంటి వారిని వివాహం చేసుకోవటం, ఆయన యొక్క సన్నిధిలో మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ రీతిగా గాడ్స్ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి మనము ఈ బైబిల్లో 2 కొరింథీయులు 4:17-18 వచనాల్లో చూస్తే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి పిల్లలు, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక, for our light afflictions, which is but for a moment, worketh for us a far more exceeding and eternal weight of glory, while we look not at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporal, but the things which are not seen are eternal. కాబట్టి దృశ్యమైనటువంటివి, కనిపించేటటువంటివి, అల్పకాలపు పాప భోగములు, లోక ఆకర్షణలు, ఇవన్నీ కూడా లగ్జరీస్ కానివ్వండి, వ్యామోహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అనిత్యములు, టెంపరల్. సినిమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పిల్లరా ఏదో ఆ కొద్ది క్షణం ఉండేటటువంటి మూమెంటరీ, క్షణం మాత్రం ఉండేటటువంటి, కానీ అదృశ్యమైనటువంటి కనపడినటువంటి పిల్లల విశ్వాసపు కార్యాలు అవన్నీ కూడా నిత్యత్వమునకు మనకు దారి చేస్తాయి. కాబట్టి మనము పిల్లరా మరి ఆ రీతిగా వి నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇటర్నల్. కాబట్టి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి వాటిలో మనము పెట్టుబడి పెట్టవలసినటువంటి వారు ఏంటంటే, వీ నీడ్ టు సర్వ్ యువర్ కమ్యూనిటీ అండ్ చర్చ్. మనము ఉన్నటువంటి పంపబడినటువంటి ప్రదేశంలో పిల్లరా, వర్క్ ప్లేస్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రూప్స్, అన్రీచ్డ్ ప్లేసెస్, పీపుల్,
వారికి మరి సేవ చేయటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వీ నీడ్ టు ప్రియారిటైజ్ స్పిరిచువల్ గ్రోత్. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి ఆత్మీయ అభివృద్ధికి మనం ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం. వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ బైబిల్ స్టడీ అండ్ ప్రేయర్. మనము మరి బైబిల్ ధ్యానం చేయట్లో, ప్రార్థించట్లో మరి మనం పాల్గొనవలసినటువంటి వారమై ఉంటున్నాము. అంతేకాకుండా మరి సమాజానికి అండగా ఉండవలసినటువంటి వీ నీడ్ టు ఫాస్టర్ కమ్యూనిటీ, ఒక మంచి కమ్యూనిటీని ఏర్పాటు చేయటం, ఎంకరేజ్ ఫెలో బిలీవర్స్, సోదరులు మరియు సోదరీయులను కూడా మనము ప్రోత్సహించవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లారా. కాబట్టి వి నీడ్ టు మరి ముగింపుగా రిఫ్లెక్షన్ ఆన్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. మనము పిల్లారా ఒకసారి పరిశీలించుకుందాం. ఏటిండి మీద మన యొక్క హృదయం ఎక్కడ ఉంటుందో వేరు మరి ఆట మీదే పిల్లారా. ఆ హృదయం మరి హృదయంలో మరి మంచిగా పిల్లారా దేవుని యొక్క పరలోకపు వాటి మీద మనము శ్రద్ధ వహించినట్లయితే, వాటి మీద మనసు ఉంచినట్లయితే, క్రీస్తు కలిగినటువంటి మనసు ఈ లోకంలో ఉన్నా కూడా ఆయన పరధ్యానము, ఆ పరలోకపు పిలుపు, ఆ పరలోకమునకు పిలుపును తగినట్లుగా పిల్లారా మనం ఈ లోకంలో జీవించి మరి ఈహలోకపరమైనటువంటి ఆస్తులు వీటి కొరకు ప్రయత్నాలు లేకపోతే పెట్టుబడులు పెట్టడం కాదు, కానీ మరి పరలోకపు వాటి కొరకు జీవిస్తూ మరి మన యొక్క శేష జీవితాన్ని మరి దేవునికి మయంకరంగా ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఓ ప్రేమ గల నాయన తండ్రి, మరి ప్రభువా, దయగల నాయన తండ్రి, ఇహలోక పరంగా తండ్రి మమ్మల్ని ఆస్తులను కూడగొట్టుకోవద్దు అంటున్నారు. తండ్రి 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 మరి ప్రభా, పరలోకమునకు తండ్రి మరి పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడని తెలియజేస్తున్నారు నాయన. ప్రభువా సహాయం చేయండి. మా యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమని తెలుసుకొని మరి ప్రభువా నిత్యత్వపు వాటిని శాశ్వతమైనటువంటి ఓ గొప్ప దేవ యుగ యుగములు కూడా తండ్రి మరి ఉండేటటువంటి ఆ యొక్క బహుమానములు, ఆ యొక్క తండ్రి ఫలముల వైపు తండ్రి మేము శ్రద్ధ ధ్యాస వహించడానికి సహాయం చేయమని వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభు. తాత్కాలికమైనటువంటి ప్రభు తండ్రి అల్పకాలపు పాపభోగము ఏవైనా సరే వాటిని తండ్రి విడిచి ప్రభు, ప్రేమ గల నాయన ఇప్పటి నుంచి అయినా తండ్రి ప్రభు మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.